నా పేరు వీరు అండి. ఓకే, మీరు అట్లా పేరెంట్స్ అండి పాపకి? బెన్నీ హార్స్ వాళ్ళు. ఓకే, రైట్. ఎలా అనిపించింది మీకు ఈ మొత్తం ఈ క్యాంపు మొత్తం కూడా? అంటే వీళ్ళకి రెగ్యులర్ కూడా ఎప్పుడు ఇంటి దగ్గర కానీ ఎక్కడ బయట ఎప్పుడు ఆడుతూనే ఉంటారండి. సో సమ్మర్ క్యాంప్ వీళ్ళకి బేసిక్స్ అనేది తెలియడం కోసం అని చెప్పేసి మనం వచ్చాము. ఆ ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. అంటే హౌ టు ప్లే ప్రాపర్ వే అనేది కొంచెం ఆ క్లారిటీ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతకుముందు ఆడే విధానానికి ఇప్పటికి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, బట్ ఓన్లీ 1 మంత్ ఆడారు కదా, ఈ 1 మంత్ లోని ప్రోగ్రెస్ తర్వాత ఎట్లా మరి? తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా మర్చిపోతారేమో అట్లా ఈ టిప్స్ అంటే అన్ని కూడా? యాక్చువల్లీ మేము టూ లాంగ్ అంటే ఇక్కడికి రావాలన్న ఇంట్రెస్ట్ తోటి గచ్చిబౌలి స్టేడియంకి వచ్చాం, కానీ మేము ఉండేది బోయినపల్లి. ఆ నియరెస్ట్ అకాడమీలో కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేద్దామని మేడం సజెస్ట్ చేశారు. ఆల్రెడీ మాకు కోచ్ సజెస్ట్ చేశారు ఓకే, ఎక్కడెక్కడ చేయొచ్చు అనేది. సో దానికి కుకట్పల్లి కానీ అక్కడ నియరెస్ట్ బోయినపల్లి కానీ ఎక్కడైనా చూసుకుని అక్కడ జాయిన్ చేస్తాం, కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారు. చేద్దామని ఉంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం కానీ Yes, ఏదైతే yes. ఫీజిబుల్ టైంలో ఆ టైంలో కంటిన్యూ చేస్తారు. అవును. ఓకే, మళ్ళీ ఇక్కడ రావాలంటే మళ్ళీ సమ్మర్ లోనే రావాలి మీరు? అంతే, లేదంటే మేడం కి ఆల్రెడీ సరీనగర్ లో తనకి పోస్టింగ్ వచ్చింది. ఓకే, ఇఫ్ పాసిబుల్ ఏదైనా వీకెండ్స్ ఏదైనా వెళ్ళేదానికి మేము ప్రయత్నిస్తాం. ఓకే, ఎందుకంటే మేడం తో బాగా వీళ్ళ ఫ్రెండ్లీ నేచర్ బాగా ఉంది. ఓకే. సో దాన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం. సో ఓన్లీ క్రికెట్ నే కంటిన్యూ చేస్తాను, ఇంకేమన్నా కూడా ట్రైన్ చేస్తున్నారా పిల్లల్ని వేరే అంటే గేమ్స్? వీళ్ళకి షటిల్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, బట్ కాకపోతే అటు ఇటు అన్ని అయ్యే కంటే ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేద్దామని చెప్పేసి అని. ఓకే, సో ఇదైతే ఒక టీమ్ ఫార్మేషన్ ఉంటుంది, అది ఇండివిజువల్ ప్రయారిటీ ఉంటుంది కదా. ఓకే. సో ప్రస్తుతానికి అయితే క్రికెట్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. వస్తుంది క్రికెట్ ఎవరికి కంటిన్యూ చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.